చెక్ చేసుకోవచ్చు నా ఇంటర్వ్యూస్. 35 years నాకు ఉంది, దాని తర్వాత నేను ఉండలేను అని కూడా. ఓ మీరు ఉండరు అని అంటే 35 years తర్వాత మీరు ఉండరా ఇంకా? మీకు తెలుస్తుంది చెప్తాను కదా, ఎంత సేవ చేసినా ఎంత ధర్మరక్షణ చేసినా ఈ 30 years 35 years ఆఫ్టర్ నో. మీరు అనేది నెక్స్ట్ 35 years? అవును, ఈ సంవత్సరం నుండి ఇక్కడి నుంచి 30 ఏళ్ళు. 30 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత ఇంకా మీకు ఎవరికి కనబడను ఇంకా. ఓకే, అంటే మీ టైం అయిపోతుందని చెప్తున్నారు ఆ టైంకి అప్పటికి? ఓకే, అది మీరు రాసిపెట్టి ఈ డేటు ఇప్పుడు చెప్తున్నాను కదా మన ఛానల్ ద్వారా, రాసి పెట్టుకోండి ఈ డేటు, ఈ రోజు నేను మాట్లాడిన మాట. అండ్ అంటే మరొక ప్రశ్న, నేను మీరు అంటే జనరల్గా సాధనలో ఉన్నవాళ్ళు మీరు అన్నారు, మీరే చెప్పారు ఇంతకు ముందు, ఏదైనా ఎవరైనా పోయినా సడన్గా ఆత్మకి ఏమైనా కోరికలు ఉన్నా మేము అలాంటి విషయాల్లో మేము వాళ్ళకి మోక్షం కలిగించడానికి మేము చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి. అంటే మీరు మాట్లాడగలుగుతారా? ఈజ్ ఇట్ పాసిబుల్ డైరెక్ట్గా మీరు ఒక ఆత్మతో మాట్లాడడానికి? దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా నార్త్కి వచ్చినప్పుడు ఏ తాంత్రిక్ దగ్గరికైనా వెళ్ళి అడగండి, మేము చేసే పనులు దయ్యం అంటే తెలుసు కదా, దయ్యం, ఆత్మ, ప్రేతాత్మ, వీళ్ళతోని కూడా చేపించే పనులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క అఘోరి దగ్గర ఈ సిద్ధి ఉండాల్సిందే. మనం డైరెక్ట్ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడికి వెళ్ళి చెప్తే అవి వెళ్ళి చేసి వస్తాయి కూడా. ఓకే, ఫస్ట్ నేర్చుకోవాల్సిందే అది ఇందులో తాంత్రికంలో. ఒకరు కామెంట్ చేశారు, ప్రస్తుతం మంత్రాలకు చింతకాయలు రాలవు, ఇదంతా సమాజంలో క్యాష్ చేసుకోవడం మాత్రమే అని. मैं थोड़ा अभी थोड़ा इंटरव्यू चल रहा है इसलिए तो मैं फोन नहीं उठा पाया, मैं कट कर रहा हूँ, देखा हूँ। ठीक है 2 मिनट 5 मिनट रुको, मैं 10 मिनट। हाँ ठीक है ना, वो आते आते वो लेके आना बेटा, कल लाया था ना बॉटल थम्स अप, ठीक है ना, 5 मिनट के. హలో, యా వినిపిస్తుంది మీ వాయిస్. మీరు నాకు కనిపించడం లేదు, మీరు కనిపించడం లేదు. ఇప్పుడు ఓకే. ఇక్కడ ఒక కామెంట్ చేశారు, ప్రస్తుతం మంత్రాలకు చింతకాయల రాలే రోజులు కాదు ఇదంతా, సమాజంలో కేవలం క్యాష్ చేసుకోవడం మాత్రమే అని ఒకరు కామెంట్ చేశారు. దానికి నేను చెప్తాను, మంత్రాలకు చింతకాయలు రాయాలి అనేది భ్రమ. అంటే జనరేషన్ చేంజ్ అయితేనో ప్రకృతి అనేది చేంజ్ అవుతూనే ఉంటది, ఓకేనా. పూజలు చేంజ్ కావు కదా, ఎప్పుడు పురాణాల నుండి చేసే పూజలే చేస్తారు. మంత్రం తంత్రం యంత్రం లేనిది ఏది ఉండదు, అది అందరికీ తెలుసు. మాటలు అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మంత్రాలకు చింతకాయలు రాలంటే అది గుడ్డి మూర్ఖులు ఉంటారు, వాళ్ళు నమ్మకపోని మాకేంది, నమ్ముతేంది నమ్మకపోయేది, మాకు పోయేదేముంది ఇక్కడ, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. आदेश बेटी बोला बेटी, कई अक्कर वक्कर को बताई जा जो एक आधी बार। मैं आता हूँ, मैं अभी शमशान के अंदर आता हूँ, थोड़ी देर 5 मिनट में थोड़ा नंबर मैं देता, मैं नंबर दे के जाता हूँ, थोड़ा अंदर बैठो, मैं आ रहा हूँ, ठीक है। गाय बांधने आई थी, ठीक है, गाय बांधो, मैं आता हूँ, ठीक है, सुबह मिलोगे? हाँ सुबह मिलता हूँ. చెప్పండి నాన్న, ఇగో ఒకరు నమ్ముతారనో ఒకరు నమ్మరనో మాకు అవసరం లేదు నాన్న, మేము చేసేటి మేము చేసుకుంటూనే వెళ్ళిపోతాం ఇప్పటి నుండి. అయితే నేను ఒకరిని నమ్మించాలి, ఒకరు ఇలా అంటున్నారు, ఒకరు అలా ఉంటారు, తంత్రం ఉండదు, మంత్రం ఉండదు, ఒకరు గుడే ఉండదు, దేవుడే ఉండదు అంటారు, మరి దానికి ఏంది సమాధానం? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. మేము ఎవరింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న రోటీనేం తినట్లేదు, మా దగ్గరికి మాకు కూర్చొని ఉన్న దగ్గరికి రాసి పెట్టుంటే కూర్చొని ఉన్న దగ్గరికి వస్తుంది చాలు. మాకు అది నమ్మే వాళ్ళు చాలు, నమ్మని వాళ్ళు మూర్ఖుల గురించి మేమెందుకు ఆలోచించాలో, వాళ్ళు ఏదో అంటున్నారు అని మేము రియాక్ట్ కూడా అవ్వం. ఎవరి బాట వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళకే గొప్ప. నా సనాతన ధర్మం నాకే గొప్ప. అంటే ఇప్పుడు ఈ తంత్ర సాధనలో ఉన్న వాళ్ళందరికీ మన పురాణాలు ఇలాంటివి చదువుతారా, వాటి మీద గ్రిప్ ఉంటుందా, లేదంటే తంత్ర సాధనకి వాటికి సంబంధం ఉండదు, అంటే అవి కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఏంటిది అంటే తంత్ర సాధన అనేది
కంపల్సరీ ఇందులో నీకు కావాలనుకుంటే నేర్చుకోవచ్చు, లేకపోతే సాధన చేసుకుంటూ ఉండిపోవచ్చు. లేదు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వేం నేర్చుకోవాలి, సాధ్విగా ఉండాలా, సాధకురాలిగా ఉండాలా, నువ్వు ఏం కావాలనేది చాయిస్ ఈజ్ యువర్ అన్నట్టుగా. అది చాయిస్ మనం ఎంచుకోవాలి, ఏ బాట అయితే కరెక్ట్. ఆ బాటను ఎంచుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి అడిగే చాలా అడ్డంకులు వస్తాయి. వెనక్కి అడిగే అస్సలు వేయద్దు. నేను అడిగేది ఇప్పుడు మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటుందా, లేకపోతే ఈ మార్గం వేరేనా? లేదు, అన్నీ ఉంటాయి. ఏ నుండి జెడ్ వరకు అన్ని పురాణాలకి వెళ్ళి చదవాలి, నేర్చుకోవాలి. పురాణాలకి వెళ్ళి నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఓకే అన్న, చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు తంత్రం అనేది ఉంటుంది, యంత్రం అనేది ఉంటుంది, ఒక శక్తి అనేది ఉంటుంది అని చెప్తున్నారు కదా. అంటే ప్రాక్టికల్గా మా కళ్ళకి చూపించడానికి అవకాశం ఉంటుందా? లేదు లేదు. ఎప్పుడైతే అఖాడా నుండి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని బట్టి అఖాడాకు ముందే చెప్పాలి. ఏదన్నా సరే, ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ అప్డేట్ ఇస్తూనే ఉండాలి. ఎవరికి బయట ఏం చెప్పాల్సిన, ఎవరికి చూపించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి నియమాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మా రిక్వెస్ట్ మేరకు మీరు పర్మిషన్ తీసుకొని మాకు అలాంటివి ఏమైనా చూపించాలి? ఏ పర్మిషన్ కు, ఎవరి రిక్వెస్ట్ మేరకు ఏది చూపించడం ఉండదు. నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ జీవితం, వాళ్ళు బతకని, మాకు పోయేదేముంది. కానీ ధర్మం విషయంలో మాత్రం ఎక్కడైతే ధర్మం అధర్మంగా అయ్యి, ఎక్కడైతే గుళ్ళ దగ్గరనో లేకుంటే లవ్ జిహాద్ విషయంలో కానీ, ఇలాంటి గోమాత విషయంలో కానీ 100% మేము ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాం. 100% మేము చేస్తూనే ఉంటాం ధర్మరక్షణ. ఓకే, ఇంతకీ తెలంగాణకి ఎప్పుడు వస్తున్నారు? మరి తెలంగాణకే మీరు ఇన్ఛార్జ్ అయ్యారు కాబట్టి, మహామండలేశ్వర్గా నియమితులు అయ్యారు కాబట్టి తెలంగాణకి ఎప్పుడు వస్తున్నారు? వస్తే ఇక్కడ ఏం ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి మీవి? ఫస్ట్ ఇక్కడ ఆశ్రమం కడుతున్నాం కాబట్టి ఇంకో వారం అలా పడుతుంది. వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. నెక్స్ట్ మంత్ రావడం ఉంటది. నెక్స్ట్ మంత్ వస్తే ఫస్ట్ ప్లాన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు అఖాడా నుండి ఉన్నాను కాబట్టి, అఖాడా నుండి మహామండలేశ్వర్ అయినా కాబట్టి, తెలంగాణ స్టేట్ నుండి ఎక్కడనో ఒక చోట ఒక చిన్న ల్యాండ్ తీసుకొని, 1 గుంటనో 2 గుంటనో, అక్కడ ఒక కాళీమాతని, శివయ్యని పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి కిన్నర్ అఖాడాని పెట్టేసి, నాతోనైనంత వరకు తెలంగాణ ప్రజలకు, సనాతన ధర్మ ప్రజలకు, హిందువులకు నాతోనైనంత వరకు సేవ చేస్తాను. ధర్మరక్షణ చేస్తూ, గోసేవ చేస్తూ ఇలాగే ఉంటాను. ఇంకోటి ప్రజలందరికీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఒక ఆడపిల్లనో, మీ ఇంట్లో ఒక అబ్బాయి తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. నన్ను కూడా అలాగే భావించి, నాకు తెలుసో తెలియకనో చిన్న చిన్న చాలా మిస్టేక్స్ జరిగినాయి, దాన్ని నేను సరిదిద్దుకున్నాను. అది మీరు కొందరు నమ్మను, బట్ నేను చెప్పాల్సిన లేదు. కానీ నా హిందువులకు చెప్పాలి, నా హిందువులకు నేను చెప్పాలి. తెలుసో తెలియకో తప్పులు జరిగినాయి, ఆ తప్పులను సరిదిద్దుకున్నా అని తెలిసి నాకు నమ్మి తెలంగాణ నుండి ఇంత పెద్ద పదవిని నాకు అప్పగించారు. ఆ పదవిని అలాగే ఇంకా జీవితాంతం నేను ఉన్నంత కాలం కొనసాగిస్తూ, హిందువులకు సేవ చేస్తూ, గోవులకు సేవ చేస్తూ, ధర్మరక్షణ చేస్తూ అందరం కలిసి ఉందాం. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి ముందుకు నడుస్తుంటే అందరి జీవితం ఆనందంగా ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి పోరాడదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోసేవ చేద్దాం. అంటే చివరిగా ఒక ప్రశ్న, మీ గతం గురించి నేను మాట్లాడడం లేదు, మీ గతం గురించి మీరు బాధపడుతున్నారా? మీరు పశ్చాత్తాపం పడ్డారా? నేను దేని గురించి పశ్చాత్తాపం పడను. ఎందుకంటే తెలుసో తెలియకో అందరు చేస్తారు తప్పులు. నా జీవితంలో కూడా ఒకానొక టైంలో నేను ఎలా బతికాను, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎంత లోతుకి వెళ్ళాను, ఎంత పెయిన్ అనుభవించాను, లేకపోతే నేను ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చింది, ఎంత నెగిటివ్ అయిపోయింది అనేది అది నేను నేర్చుకున్నాను. అంటే దీంట్లో ఎట్లా అంటే, ఒక దెబ్బ తాకితే గానీ ఆ దెబ్బ విలువ తెలియదు అన్నట్టు. అందులో ఆ దెబ్బ తాకిన తర్వాత ఆ పెయిన్ నుండి చాలా నేర్చుకోవచ్చు.
ఆనందం నుండి నేర్చుకోవాల్సింది చాలా తక్కువ ఉంటది. ఎప్పుడైతే దెబ్బ తాకి ఎప్పుడైతే బాధ ఉంటుందో ఆ బాధలకు వెళ్ళి నేర్చుకునేటి చాలా ఉంటాయి. అది నేను నేర్చుకున్నాను. అందుకే తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, నా తరపున ఇలాంటి తెలిసో తెలియకో జరిగిపోయినాయి. నెక్స్ట్ నేను ఏంటిది అనేది నాకు భగవంతుని నేను నమ్ముతాను, భగవంతుడు చూస్తుండు. నేను నా జాగాలో నేను కరెక్ట్ గానే ఉన్నాను. నాది ఇప్పటి నుండి ధర్మరక్షణ, గోసేవ ఇదే ఉంటది తప్ప ఇంకో వేరే కాంట్రవర్సీలకు పోను, వేరే బాట కూడా నాకొద్దు. మీ గతానికి సంబంధించిన సమస్యల నుంచి అయితే మీరు బయటకు వచ్చేసారా పూర్తిగా? 100%. నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అంటే నేను అనేది ఇప్పుడు కేసులు కానీ అలాంటివి కూడా మీకు ఇప్పుడు ఏం లేవా? అంత బాగానే ఉందా? ఉన్నాయి. నేను అటెండ్ అవుతాను. కోర్టు డేట్ ఉంటది కదా, డేట్ ఉన్నప్పుడు నేను అటెండ్ అవుతాను. ఓకే, అది తప్ప ఇంకేం లేవు. నేను చట్టానికి విరుద్ధంగా నేను పోను. నేను కోర్టు డేట్ నాకు ఎప్పుడైతే ఇచ్చారో నేను అప్పుడు వస్తుంటాను, అటెండ్ అవుతుంటాను. నాకు డేట్ తీసుకునే వాళ్ళు లాయర్లు ఉన్నారు, వాళ్ళు డేట్లు తీసుకుంటున్నారు. నేను ఏ కాంట్రవర్సీలకు పోను, ఎక్కడికి పోను. డేట్ ఎప్పుడైతే ఉంటుందో కోర్టు డేటు దానికి హాజరవుతాను. చట్టాన్ని నేను ఎప్పుడు నేను రాను, మీరు ఏం చేసుకుంటారో ఇలాంటివి కూడా ఉండదు. ఎందుకంటే చట్టాన్ని ఏదైతే ఉన్నదో పద్ధతులు నేను అది పాటించాలి, కంపల్సరీ పాటిస్తున్నాను కూడా. యా, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇంతకు ముందు ఏ సమస్యనైనా మేము తీరుస్తామని చెప్పి అన్నారు కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నాను. మీరు ఇప్పుడు జనరల్గా సమాజంలో బాగా ఇబ్బంది పడే కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటే ఏముంటాయి? క్యాన్సర్ లాంటివో లేకపోతే HIV లాంటివో ఇలాంటివి ఏవో ఉంటాయి, ఏ మందు లేనివి, ప్రజల ప్రాణాలు పోయేవి చివరికి. అలాంటి వాటిని కూడా మీరు క్లియర్ చేయగలుగుతారా? మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చాలా సార్లు చెప్పాను, నాతోని ఎంత అవుతాయో అంత నేను రికవరీ చేయగలను. 100% చేయడానికి నేను దేవుణ్ణి కాదు, ఓకేనా? ఎంత అవుతుందో, నాలో ఎంత శక్తి ఉందో, నాతో ఎంత ఇప్పుడు 10% 15% నాతో ఎంత అవుతుందో అంత తీరుస్తాను. అంతేగాని 100% నీది అవుతుంది నేను తీరుస్తాను భగవంతుడు తప్ప 100% తీర్చుకోలేదు. నేను అనేది మీరంటే మీరు కాకపోయినా ఇప్పుడు మీకంటే సీనియర్స్, మీకంటే గొప్ప సాధకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా ఇలాంటివి చేయగలుగుతారా? ఇంత గొప్పవి చేయగలుగుతారా అని చాలా మంది ఉన్నారు. చాలా మంది క్యూర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరో సాధనలో PhD చేసి కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారు. మరొకరు ఇక్కడ ఒక కామెంట్ పెట్టారు, అందుకే నేను ఈ మాట అడుగుతున్నాను. మరి కామెంట్ చెప్పేది వినండి. ఈ కామెంట్లు మీరు చదవకండి. అలా అడిగేటోళ్ళు 1,00,000 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు దానికి మళ్ళీ నన్ను అడగడం లేదు. చివరిగా ఒకటే అడుగుతాను, ఒకటే, విల్ ఫినిష్ ఇట్. ఒకటే లాస్ట్ ఫైనల్, దీని తర్వాత నేను ప్లీజ్ లాస్ట్ ఇది. అంటే ఇక్కడ అడుగుతున్నారు, మరి ఇన్ని సమస్యలు తీర్చగలిగిన వాళ్ళు మీ సమస్య ఎందుకు తీర్చుకోలేకపోతున్నారు? కేసులు ఎందుకు మీరు నాకేం సమస్య ఉంది కేసులు ఎందుకు మీరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారా అని అడిగారు. కేసులు ఎందుకు సాల్వ్ అయిపోయినాయి కదా, సాల్వ్. కోర్టు డేట్లు ఉన్నాయి, డేట్కి వెళ్తున్నాను. కేసులు లేకుండా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? తంత్ర విద్య ఉన్న వాళ్ళు అయ్యుండి, మరి ఇన్ని సమస్యలు తీర్చే వాళ్ళు అయ్యుండి, ఆ కేసులను ఎందుకు అసలు లేకుండా చేసుకోలేకపోతున్నారు మీరు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చేమో. లేకుండా ఎందుకు చేసుకోలేకపోతున్నాను అనేది కేసులు పెట్టిన వాళ్ళకు తెలియాలి, అక్కడ ఉన్న వాళ్ళకు తెలియాలి. బట్ నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను అనేది, నేనేం చేయబోతున్నాను అనేది అది ముందు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. అండ్ రియల్లీ కంగ్రాచులేషన్స్, మీరు మహామండలేశ్వర్గా తెలంగాణకి నియమితులైనందుకు. తెలంగాణ ప్రజలకు, హిందూ బంధువులకు, కట్టర్ సనాతనులందరికీ అందరం కలిసిమెలిసిగా ధర్మరక్షణ చేద్దాం, గోసేవ చేద్దాం, అందరం కలిసి ఉందాం. జై శ్రీరామ్.